నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, నారీ సేన ఫౌండర్, దత్త ఉపాసకురాలు, శ్రీపాద శ్రీవల్లభ దత్తపీఠం వ్యవస్థాపకురాలు శ్రీమతి లతా దత్త గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. అక్క నమస్తే అక్క. నమస్తే రా పద్మిని. అక్క, దత్తపీఠంలో గురు పౌర్ణమి నాడు, గురు పౌర్ణమి ముందు రోజు, గురు పౌర్ణమి రోజు, గురు పౌర్ణమి తర్వాత రోజు కూడా అఖండ సిద్ధమంగళ స్తోత్ర పారాయణం జరుగుతోంది. అలాగే బోల్డ్ అని కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి. దాని గురించి ఆల్రెడీ మనం మాట్లాడుకోవడం జరిగింది. అవును. అయితే గురు పౌర్ణమి రోజు తమ తమ ఇళ్లలో ఒకవేళ చేసుకోవాలి అనుకుంటే ఎట్లా చేసుకోవచ్చు? ఆ రోజుకు ఉన్నటువంటి వైశిష్ట్యం ఏమిటి? ఎట్లా యూటిలైజ్ చేసుకోవచ్చు ఆ డేని? ఒకసారి చెప్తారా? తప్పకుండా పద్మిని. అయితే ఈ అఖండ సిద్ధమంగళ స్తోత్రానికి మనం పెట్టిన ఎపిసోడ్‌కి అందరూ కొన్ని కామెంట్స్ రూపంలో అడుగుతున్నారు. ఏమని అనంటే, దీనికి ఏమైనా ఫీజు ఉంటుందా అని. ఏం ఫీజు ఉంటుంది మొత్తం వీడియో చూడరు కదా, చూడరు. చూడకుండానే పెట్టేశారు. ఏమి ఫీజు లేదని చెప్పారు ఆ వీడియోలో. చెప్పాం. ఆల్రెడీ చెప్పాం. అయినా ఆ. ఫీజు ఉంటుందా? ఫీజు ఉంటుందా? అంటే ఉమ్. ఏం ఉండదు. ఎవరైనా వచ్చి మనం ఉమ్. వాళ్ళు ఏ స్లాట్‌లో వీలుంటుందో ఆ స్లాట్‌లో పాల్గొంటే ఉమ్. పాల్గొనవచ్చు. ఆ. ఎవరైనా ఎంతమందైనా రావచ్చు. మనం చెప్పాం. ఆ. ఎంతమంది రావాలనుకుంటే అంతమంది మీరు కాల్స్ చేయండి, రిజిస్టర్ చేసుకోండి అని కూడా చెప్పాం. అవును. వచ్చేయొచ్చని. చక్కగా వచ్చేయచ్చు. రైట్. అయితే ఈసారి గురు పౌర్ణమికి ఇంద్రయోగం కూడా కలిసి వస్తుంది పద్మిని. ఇంద్రయోగం అంటే? ఇంద్రయోగము అంటే ఆస్పీషియస్. ఉమ్. ఆ ఇంద్రయోగం కలిసి రావటంతో ఉమ్. మనకి ఏ పని చేపట్టినా కూడా ఉమ్. చాలా శుభంగా జరుగుతుంది. శుభకరంగా అంటే తిరుగుండదు ఇంకా. ఉమ్. ఆధ్యాత్మికంగా ముందుకెళ్ళాలి అనుకునే వాళ్ళకి కూడా అది ఒక అద్భుతమైన యోగము కింద చెప్తారనమాట. ఉమ్. ఏ పని చేపట్టినా సక్సెస్ అవ్వటానికి కూడా ఆ యోగం కలిసి ఆస్కారం వస్తుందని ఉంటుంది. చెప్తారు. రైట్. ఆస్కారం ఉంటుంది. ఉమ్. ఇక ఆ రోజు ఆదిగురు అవతరణ చేసిన రోజు కూడా ఉమ్. ఉమ్. అంటే ఆషాఢ పౌర్ణమికి ఉమ్. ఏమైంది అనంటే, ఉమ్. మదాలస కుమారుడైన అలర్క మహారాజు భోగాలసుడై రాజ్యభ్రష్టుడయ్యాడు. అంటే బాగా వ్యసనాలకి ఉమ్. బారిన పడి ఉమ్. ప్రాణభయంతో అడవుల్లో తిరుగుతున్న సందర్భంలో తన తల్లి మదాలస గురువుని ఆశ్రయించమని చెప్పింది. తన మాటలు జ్ఞాపకము రాగా సహ్యాద్రి కొండలపైన దత్తుణ్ణి శరణు వేడాడు. ఉమ్. ఎవరు? అలర్క మహారాజు. ఉమ్. శరణు వేడినప్పుడు శ్రీ దత్తాత్రేయుడు ఆయనకు ఆదిగురు రూపంలో జ్ఞానబోధ చేశారు. ఉమ్. దత్తాత్రేయ స్వామి ఆ రోజు గురు పౌర్ణమి రోజే ఆయనకి జ్ఞానబోధ చేశారు. ఉమ్. ఆషాఢ పూర్ణిమను గురు పౌర్ణమిగా జరుపుకోవడం అందుకే కారణం. జగద్గురువైన శ్రీ దత్తప్రభు ఆ రోజున ఆది గురువుగా అవతరించారు. అవతరించారు. దత్తాత్రేయ స్వామి కావ్యవీరాజునికి, ప్రహ్లాదుడికి, యదు మహారాజుకి, ఉమ్. అలర్క మహారాజుకి, ఉమ్. పరశురాముడికి ఉమ్. వీళ్ళందరికీ కూడా ఆది గురువు. అది ఆయనే గురు. ఆయనే గురువు. అవును. గురువుగా బోధించారు. ఉమ్. అయితే ఈ గురు పౌర్ణమి రోజు దత్త ఆరాధన చేసే వాళ్ళకి విశేషమైన ఫలం ఉంటుంది. ఓకే. ఇంట్లో ముఖ్యంగా 3 తమలపాకులు తీసుకొని ఏదైతే సంకల్పం ఉంటుందో శ్రీ దత్త అని, త్రిమూర్తి స్వరూపులు కదా, శ్రీ దత్త అని రాసి అక్కడ స్వామి దగ్గర సమర్పించండి. దేంతో రాయమంటారు? గంధంతో, గంధంతో. ఉమ్. అష్టగంధంతో రాయండి. ఉమ్. అష్టగంధంతో దొరుకుతుందా అష్టగంధం అని అంటే? దొరుకుతుంది. ఉమ్. దొరుకుతుంది. శ్రీ దత్త దత్త. అని రాసి 3 తమలపాకులు అక్కడ సమర్పించండి. తర్వాత స్వామి 21 పాదాల దగ్గర పెట్టేయమంటారా? స్వామి పాదాల దగ్గర పెట్టండి. ఉమ్. తర్వాత 21 దీపాలు వెలిగిస్తే చాలా మంచిది. బాబా. 21 ల్యాంప్స్ వెలిగించాలి. ఉమ్. అంటే మనము చంద్రుడికి, దత్తాత్రేయ స్వామికి వీళ్ళందరికీ మనము ఉమ్. కృతజ్ఞత తెలుపుకోవాల్సిన రోజు. గ్రాటిట్యూడ్. అది అంతే. మనము జ్యోతి రూపంలో. స్వామి ఎప్పుడు ఏం చెప్తారు? నూనె రూపంలో మీరు కర్మలు వేస్తారు, జ్యోతి రూపంలో దగ్ధం చేస్తారని. 21 అంటే టోటల్ 3 గురు సంఖ్య వచ్చింది. 21 దీపాలు గురు పౌర్ణమి రోజు వెలిగించుకుంటే మంచిది. ఎలాగా? అన్ని దేవుడి దగ్గర సాధ్యం కాదు అనంటే బయట తులసి కోట దగ్గర 9 యా, వెలిగించుకోండి. యా, అలా కూడా చేయొచ్చు. ఆ ఉమ్. తులసి కోట దగ్గర 9, అది మీరు చంద్రుడికి, యూనివర్స్ కి ఉమ్. 9, దేవుడి దగ్గర 9 వెలిగించుకోండి. ఉమ్. తర్వాత గుమ్మాల దగ్గర ఉమ్. ప్లేస్ ఉంటే లైన్ గా చక్కగా పెట్టుకోండి. 9 పెట్టుకోవచ్చు. అటు ఇటు కూడా 9 పెట్టుకోండి. రైట్. చాలా మంచిది. ఆ విధంగా 21 దీపాలు. ఉమ్. లేదా మీకు పూజ గదిలో ప్లేస్ ఉంటే 18 దీపాలు అక్కడే పెట్టుకోండి. ఉమ్. ఉమ్. ఆ రోజు సిద్ధమంగళ స్తోత్రం చదువుకున్నా, అలాగే దత్త ప్రదక్షిణం చేసుకున్నా కూడా విశేషమైన ఫలదాయకం ఉంటుంది. దత్త ప్రదక్షిణం ఎలా చేసుకోవాలి? దత్త ప్రదక్షిణ ఎలా చేయాలో ఇప్పుడు చెప్తాను. అలాగే. పద్మిని. ముందుగా మేడి చెట్టు మొక్క తీసి పెట్టుకోవాలి. ఉమ్. మేడి చెట్టు మరి వృక్షం. ఇంట్లో పెట్టుకోవచ్చా? ప్రతి ఒక్కరి ఇంట్లో మేడి చెట్టు స్వయంగా దత్తాత్రేయ స్వామి, ఉమ్. ఇంకా వేరేది కాదు. చాలా మంది ఇంకొక మేడి చెట్టు ఇంట్లో ఉండొచ్చా, ఉండకూడదా, దాని అంతటా అదే మొలిచిందండి తీసేయమంటారా అని కూడా అడిగిన వాళ్ళు ఉన్నారు.
లేదు లేదు, ఉమ్, ఖచ్చితంగా పెట్టుకోవచ్చు. ఉమ్. ఒక సర్ప్రైజ్ కూడా ఇవ్వబోతున్నాను అందరికి, ఆఖరణ చెప్తాను. ఓ వావ్. పౌర్ణమి స్పెషలా? పౌర్ణమి స్పెషల్. ఓకే. అయితే ఈ దత్త ప్రదక్షిణ ఎలా చేయాలి అని అంటే, ఉమ్, ముందుగా దత్తాత్రేయుడిని స్మరించుకొని మనం ప్రదక్షిణ చేసుకునే వీలుగా ఒక చోటు, మీ బాల్కనీ అవ్వచ్చు, ఉమ్, మీ పూజ గది దగ్గర అవ్వచ్చు, మీ హాల్ అవ్వచ్చు, మేడి మొక్క పెట్టుకొని, అలాగే దత్తాత్రేయ స్వామి పటం పెట్టుకోవాలి, ఉమ్, పీట వేసుకొని ఉమ్. దాని మీద పటం పెట్టుకొని అఖండ జ్యోతి వెలిగించుకొని ప్రదక్షిణ చేసినంతసేపు అఖండ జ్యోతి వెలగాలి. ఓకే. ధూపం వెలిగించి ప్రదక్షిణ స్టార్ట్ చేయాలి. ఓకే. ఎలా స్టార్ట్ చేయాలి అని అంటే, ఈ స్తోత్రం నేను చెప్పే స్తోత్రంతో స్టార్ట్ చేయాలి. నమస్తే యోగి రాజేంద్ర దత్తాత్రేయ దయానిదే, స్మృతిం తే దేహి మాం రక్ష, భక్తిం తే దేహి మే దృఢాం. ఈ స్తోత్రం కూడా వేద్దాము. ఈ తప్పకుండా, స్తోత్రము, తప్పకుండా. దత్తాత్రేయ ప్రభు ఉమ్, నీవు యోగులకు రాజువు, నిన్ను మేము స్మరించుకుంటున్నాము అని చెప్పి స్మరణ స్టార్ట్ చేస్తూ ఒక్కొక్క ఒక్కొక్క అవతారము, 16 అవతారాలు కదా. అవన్నీ వస్తాయా? ఒక్కొక్క అవతారము 16 సార్లు చేయాలన్నమాట. ఇప్పుడు 16 అవతారాలు 7 సెట్లు చేయాలి. 7 సెట్లు చేయాలి. ఈ 16 అవతారాల్ని 7 సెట్లు. ఉమ్, ఈ 16 అవతారాలు ఏంటి? ఓం శ్రీ వరదాయ నమః, ఓం శ్రీ కాత్యవీర్యాది రాజరాజ ప్రదాయ నమః, ఓం శ్రీ అనఘాయ నమః, ఓం శ్రీ విశ్వశ్లేషాయ నమః, ఓం శ్రీ అమితాచారాయ నమః, ఓం శ్రీ దత్తాత్రేయాయ నమః, ఓం శ్రీ మునీశ్వరాయ నమః, ఓం శ్రీ పరాశక్తి పదాశ్లిష్టాయ నమః, ఓం శ్రీ యోగానందాయ నమః, ఓం శ్రీ సదోన్మదాయ నమః, ఓం శ్రీ సమస్త వైరీ తేజోహృతే నమః, ఓం శ్రీ పరమామృత సాగరాయ నమః, ఓం శ్రీ అనసూయ గర్భరత్నాయ నమః, ఓం శ్రీ భోగమోక్ష సుఖప్రదాయ నమః, ఓం శ్రీపాద శ్రీవల్లభాయ నమః, ఓం శ్రీ శ్రీ నృసింహ సరస్వతి స్వామి సద్గురు పాదుకాభ్యాం నమః. ఈ 16 నామాలు ఒక సెట్, ఒక సెట్, అలా 7 సార్లు చేయాలి. 7 సెట్లు చేయాలి. ఉమ్, అలా ఉమ్. ఆ 7 సెట్లు 7 టైమ్స్ చేయాలి. 7 టైమ్స్ అలా చదువుకుంటూ మనము ప్రదక్షిణలు చేయాలి. ఉమ్. 16 ప్రదక్షిణలు వస్తాయి. ఎట్లా ఒక్క సెట్ కి ఎన్ని ప్రదక్షిణలు వస్తాయి? ఇప్పుడు ఈ 16 ప్రదక్షిణలు వస్తాయి ఒక సెట్ కి. ఆ, ఒక సెట్ కి 16 ఒక ప్రదక్షిణలు. నామం ఒక రౌండ్ తిరుగుతాం, ఒక నామం ఒక రౌండ్, ఇంకో రౌండ్. అట్లా. ఓకే. 16 into 7 టైమ్స్, 7 times. 7 సెట్స్ చేయాలి. అంటే 16 టైమ్స్ తిరుగుతాం, అలా 7 టైమ్స్ 7 టైమ్స్ చేయాలి. చేయాలి. అప్పుడు 112 అవుతుంది. ఉమ్, 112 సంఖ్య అవుతుంది అనమాట. ఆ సంఖ్య చేయాలి. ఉమ్. అయితే పురుషులు మాత్రము సంపూర్ణ సాష్టాంగ నమస్కారం చేయాలి, స్త్రీలు మాత్రము మోకాల మీద కూర్చొని నమస్కారం చేయాలి. ఉమ్. ఇది ఉదయం చేయాల్సింది గురు పౌర్ణమి రోజు దత్త ప్రదక్షిణ. ఓకే. ఏదైనా గురు పౌర్ణమి రోజు చేసింది అత్యంత ఫలదాయకం. ఏదనుకుంటే ఆ కోరికలు తీరుతాయి. ఉమ్. సాయంత్రం మళ్ళీ చేయాల్సింది అంతుంది. ఉమ్. మళ్ళీ సాయంత్రం ఏం చేయాలి? అదే పీట, ఉమ్. అదే మేడి చెట్టు వృక్షము, ఉమ్. అదే పటము, ఉమ్. ఈ స్తోత్రాలు చదువుకుంటూ చేయాలి. అమ్మవారికి చేస్తాం అనమాట ఓకే. మనం. ఓకే. అమ్మవారికి ఏ విధంగా చేస్తామంటే మళ్ళీ నామాలు ఉన్నాయా? మళ్ళీ ఉంటాయి. ఉమ్. అయితే ఈ 112 దత్త ప్రదక్షిణలు పూర్తయిన తర్వాత ఈ వేరే స్తోత్రం, దత్తాత్రేయ స్వామి స్తోత్రం ఉంటుంది, అది 108 సార్లు జపం చేసుకోవాలి ఓకే. ఉదయం పూట. ఓకే. సాయంత్రం మళ్ళీ సాయంత్రం ఏ విధంగానంటే, ఒక్కొక్క స్తోత్రం అమ్మవారి ప్రదక్షిణ చేస్తూ, సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణీ నమోస్తుతే. అలా 1వ శ్లోకము 108 సార్లు, ఉమ్. 2వ శ్లోకము 108 సార్లు, ఉమ్. 3వ శ్లోకం 108 సార్లు చేయాలి. ఇంతకీ ఏంటి ఆ శ్లోకాలు? రెండోది ఫస్ట్ చెప్పేశాను. సర్వమంగళ మంగళ్య ఫస్ట్ శ్లోకం. రెండోది శరణాగత దీనార్త పరిత్రాణ పరాయణే సర్వస్యార్తి హరే దేవి నారాయణీ నమోస్తుతే. ఓకే. అది రెండో స్తోత్రం. ఫస్ట్ ప్రదక్షిణ తిరగాలి, రెండోది సాష్టాంగ నమస్కారం చేసుకుంటూ చేసే స్తోత్రం, మూడోది కూర్చొని జపించుకోవాల్సిన స్తోత్రం, ఉమ్. అంటే జపమాల. నమస్తే భగవాన్ దేవ దత్తాత్రేయ జగత్ప్రభో సర్వబాధ ప్రశమనం కురు శాంతి ప్రయచ్చమే. ఇది విధానం. ఓకే. ముందు ప్రదక్షిణ ఫస్ట్ శ్లోకం, రెండోది సాష్టాంగము, తర్వాత మూడోది కూర్చుంటాం. కూర్చొని జపం. అది 108 సార్లు సాయంత్రం చేసే విధానం. బాబా. గురు పౌర్ణమి నాడు ఇది గురు ఇవన్నీ. పౌర్ణమి నాడు దత్త ప్రదక్షిణ చేసే విధానం. మరి ఇంతకీ సర్ప్రైజ్ ఏంటి? అసలైన సర్ప్రైజ్ ఉంది. ఏమిటి అని అంటే, మేడి చెట్టు గురు పాదుకలు. మేడి చెట్టు అంటేనే దత్తాత్రేయ స్వామి నేనే మేడి చెట్టులో ఉన్నాను. ఎవరైతే ఆ వృక్షాన్ని పూజిస్తారో వాళ్ళ సమస్త పాపాలు తొలగిస్తాను, కర్మలు తొలగిస్తాను, వాళ్ళ కోరికలు నెరవేరుస్తానని చెప్పారు. అలాంటి ఔదంబర వృక్షం పాదుకలని తీసుకొచ్చి ఆర్డర్ ఇచ్చి చాలా చేయించాము. చాలా మంది భక్తులు అడుగుతున్నారని వావ్. వాటన్నిటిని స్వామి దగ్గర పెట్టి పూజించి గురు పౌర్ణమి రోజు పూజ చేసి అభిషేకాలు చేసి అవి ఎవరికి ఏ భక్తులకు కావాలంటే వాళ్ళకి
ఆ పాదుకల్ని అందజేయబోతున్నాం. దాని రుసుము ఉంటుంది. ఎందుకంటే మనం కూడా చెట్టుకి పే చేయాలి, అవును, చేసినందుకు pay చేసే చేయాలి. వాళ్ళకి ఇవ్వాలి. తప్పకుండా దాని రుసుము ఉంటుంది. అది నామినల్ గానే ఉంటుందా? మరీ ఎక్కువ నామినల్ అంటే మరీ ఎక్కువ ఉండదు. రీజనబుల్ ప్రైజెస్ లోనే అవి ఉంటుంది. అందించడం చిన్న జరుగుతుంది. చిన్న పాదుకలు ఉన్నాయి, పెద్ద పాదుకలు ఉన్నాయి. మ్మ్. ఆ ఫోటోలు కూడా నేను పెడతాను. మ్మ్. ఆ పాదుకలు కూడా ఉన్నాయి. మ్మ్. ఆ పాదుకలు ఎవరికి కావాలన్నా మనకు కాల్ చేస్తే మనం వాళ్ళకి కొరియర్ చేస్తాం. ఆ కొరియర్ చార్జెస్ వాళ్ళే. వాళ్ళు ఈ పాదుకల అమౌంట్ ముందు మనకి వేసేసి వాళ్ళ అడ్రస్ మనకి పంపిస్తే మనము వాళ్ళకి కొరియర్ కొరియర్ చేస్తాం. చేసేస్తారు. ఉమ్. రైట్, బ్యూటిఫుల్ అక్క. సో ఖచ్చితంగా ఔదంబర వృక్షంతో మాత్రమే పాదుకల్ని చెయ్యాలి అని అంటారు. అంటే మేడి ఆ, చెట్టుతో మాత్రమే చెయ్యాలి అని చెప్పి ఆ. అవి తీసుకొచ్చి ఊరికే పాదుకలు ఇవ్వడం కాదు, స్వామి సమక్షంలో పెట్టి వాటిని పూజించిన తర్వాత పంపించడం జరుగుతుంది. ఈ మేడి సో చెట్టు పాదుకలు ఇంట్లో ఉంచుకోవటం వల్ల గురువు అనుగ్రహం కలుగుతుంది. గురు అనుగ్రహము, నెగిటివ్ ఎనర్జీ పోతుంది ఇంట్లో ఉంది. తర్వాత మనకి అనేక రకాల సమస్యల నుంచి కూడా గురు పాదాల వల్ల, అది కూడా మేడి చెట్టు పాదాల వల్ల మ్మ్. మనము బయటపడతాం. రైట్, చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. మరి కావాలి స్వామి పాదుకలు అనుకుంటే కనుక లత గారి నంబర్ కి కాల్ చేసి మరిన్ని డీటెయిల్స్ తెలుసుకోండి. రైట్ అక్క, థ్యాంక్ యూ సో వెరీ మచ్. చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. మీకు గురు పౌర్ణమి శుభాకాంక్షల్ని తెలియజేస్తూ కృతజ్ఞతలు అక్క. నమస్తే. అందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలు. నమస్తే. నమస్తే.